హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భరత్ కోసం ప్రాణాపాయంలో ఉన్న మీనాక్షిని పట్టించుకొని భరత్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే భరత్ అవనిని ఏమండి అని పిలవడంతో అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తన ముందే తన విషయాల్లో కలగజేసుకోవద్దని అక్క అని పిలవకుండా మాట్లాడి పక్కనే ఉన్న పల్లవితో వెళ్ళొస్తాను సిస్టర్ అని ఆప్యాయంగా భరత్ మాట్లాడిన మాటలు చూసి అవని గుండె పగిలిపోతుంది. ఇక భరత్ అవనిని అక్షయ్ని ఎవరిని పట్టించుకోకుండా ప్రణతిని కారులో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భరత్ ప్రవర్తన చూసి అవని అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. చూసారా, వాడేమన్నాడో విన్నారా అండి? సొంత అక్కనైనా నన్ను వాడు ఏమన్నా అని పిలవడం ఏంటి? ఎప్పుడూ కూడా నన్ను అక్క అని నా కోసం ప్రాణం పెట్టేవాడు, ఇప్పుడు ఇలా అయిపోవడం ఏంటి అని అవని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్, అవని, భరత్ ఇప్పుడు పూర్తిగా మనందరినీ అపార్థం చేసుకున్నాడు, మన పైన కోపంతో ఉన్నాడు, అందుకే భరత్ అలా మాట్లాడాడు. అంతేకాని శాశ్వతంగా ఈ దూరం అలాగే ఉండదు. తొందరలోనే భరత్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నిన్ను క్షమాపణలు అడిగి నిన్ను అక్క అని పిలుస్తాడు అని అనగానే, ఏమోనండి అలాంటి రోజు వస్తుందా అని అనగానే, ఖచ్చితంగా వస్తుందవని అని పార్వతి, కమల్, అక్షయ్లు అవనికి నచ్చజెప్తూ ఉంటారు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. అబ్బా, ఇక్కడ ఎంత మంచి సీన్ జరిగింది. తన ప్రాణం అనుకున్న తన సొంత తమ్ముడే తనని అక్క అని పిలవకుండా పరాయి దానిలా ఏమండే అని పిలవడం, తన ముందే నన్ను సిస్టర్ అని పిలవడం, ఇదంతా చూసి ఆ అవని గుండె పగిలి ఏడవడం చాలా బాగుంది. అయినా ఇప్పటికే ఏం జరిగింది? అసలు ఆట రేపటి నుండి మొదలవుతుంది. మా డాడ్ని దూరం చేసి నన్ను మా మామ్ని ఎంత బాధ పెట్టారో అంతకి 10 రెట్లు సొంత తమ్ముని దూరం చేసి నిన్ను, ఆ మీనాక్షిని అంతకంటే ఎక్కువ బాధ పెడతాం అని పల్లవి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క భరత్ ప్రణతిని తీసుకొని నేరుగా రాజేశ్వరి ఇంటికే బయలుదేరుతూ ఉంటారు. కారులో వెళ్తున్నంతసేపు భరత్ తనతో ఏం మాట్లాడకుండా కోపంగా ఉండడం చూసి ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క మీనాక్షి కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారని వాళ్ళకి దిష్టి తీయడం కోసం చాలా ఆశగా హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. భరత్ వాళ్ళ ఇంటి వైపుకి కాకుండా రాజేశ్వరి ఇంటి వైపుకి కార్ని తీసుకెళ్తూ ఉండడం చూసి ప్రణతికి అనుమానం వస్తుంది. అదేంటి భరత్, మన ఇల్లు ఈ రూట్లో ఉంటుంది కదా, మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అనగానే, నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని భరత్ అంటాడు. ఇక ప్రణతికి ఏమీ అర్థం కాదు. భరత్ నేరుగా ప్రణతిని రాజేశ్వరి ఇంటికే తీసుకెళ్తాడు. అది చూసి ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భరత్ కార్ దిగు అని అనగానే ప్రణతి కార్ దిగి చాలా ఆశ్చర్యంగా, అదేంటి భరత్, మన ఇంటికి తీసుకెళ్లకుండా రాజేశ్వరి అత్తయ్య వాళ్ళింటికి తీసుకొచ్చావేంటి అని అనగానే, చూడు, ఇక ఈ రోజు నుండి మనం ఇక్కడే ఉంటున్నాం, లోపలికి పద అని అనగానే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏంటి భరత్ అని అనగానే, ముందు లోపలికి రా అని భరత్ కోపంగా కసురుకుంటాడు. దాంతో ప్రణతి చేసేదేం లేక భరత్తో పాటే లోపలికి వెళ్తాడు. భరత్ ప్రణతి ఇంట్లోకి రావడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక కాస్త సంతోషంతో భరత్ దగ్గరికి వెళ్ళి, నాన్న భరత్, ఏంటి నాన్న లగేజ్తో సహా ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చావేంటి అని అనగానే భరత్, అమ్మ
ఇక నేను ఈ రోజు నుండి ఇక్కడే నీతో పాటే ఉంటాను, ఆ ఇంటికి వెళ్ళనమ్మా అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు భరత్? అక్కడ అత్తయ్య మామయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అత్తయ్య గుమ్మం దగ్గరే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భరత్. అలాంటిది నువ్వు రాజేశ్వరి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటానంటావేంటి? పద భరత్, మన ఇంటికి వెళ్ళిపోదాం అని ప్రణతి అంటుంది. ఇక భరత్, చూడు, ఇది మన ఇల్లు, అది ఆ మీనాక్షి చక్రధర్ల ఇల్లు. ఈ రోజు నుండి మనిద్దరం అమ్మతో పాటు ఇక్కడే ఉండబోతున్నాం అని అనగానే ఇక ప్రణతి షాక్ అయిపోతుంది. ఇక భరత్ కోపంగా ఉండడం చూసి ఇక రాజేశ్వరి భరత్తో, నాన్న భరత్, ఎందుకు తనని ఎంతలా బాధ పెడుతున్నావు? తనే అర్థం చేసుకుంటుందిలే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు నాన్న. ఏ తల్లికైనా కొడుకు కోడలు కళ్ళ ముందు ఉంటే అంతకంటే ఎక్కువ సంతోషం ఏముంది? నువ్వు ఫ్రెష్ అవ్వు భరత్ అని అనగానే భరత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ప్రణతి అయితే కోపంగా రాజేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? చక్రధర్ మామయ్య మిమ్మల్ని కాదని మీనాక్షి అత్తయ్య దగ్గరికి వచ్చేశారు అని మీరు భరత్ని అత్తయ్యకి దూరం చేయాలని చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదత్తయ్య. భరత్కి మీరే నచ్చజెప్పి మా ఇంటికి పంపించేయండి అని అనగానే రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. ఇక రాజేశ్వరి, చూడు ప్రణతి, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి. భర్త ఇష్టాన్ని భార్య ఎప్పుడు గౌరవించాలి. భరత్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నీ గతం గురించి ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి భర్త దొరికినందుకు సంతోషంగా ఉండు. అయినా ఆ ఇంట్లో నీకు ఏం సౌకర్యాలున్నాయి ప్రణతి? ఈ ఇంట్లో అయితే నీకు ఏం కావాలన్నా అడగొచ్చు. ఇలాంటి ఇంద్రభవనం లాంటి ఇంట్లో కోడలిగా ఉంటే నీకు చాలా సంతోషమే కదా అని అంటూ ఉంటే ప్రణతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, చూడు, మర్యాదగా నా కొడుకుతో కలిసుండు, లేదని కాదని ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా కొడుక్కి వెంటనే ఇంకో పెళ్లి చేయాల్సి వస్తుంది అని అనగానే ఇక ప్రణతి షాక్ అయిపోతుంది. రాజేశ్వరి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్ ఎందుకు ఇలా మారిపోయారు? ఇక ఈ రోజు నుండే ఇక్కడే ఉంటే అక్కడ అత్తయ్య పరిస్థితి ఏంటి అని ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అంటుంది. మామ్, ఆ భరత్ ప్రణతిని తీసుకొని మన ఇంటికే వచ్చేసాడు కదా అని అనగానే ఇక రాజేశ్వరి, అవును పల్లవి, భరత్ తన భార్యను తీసుకొని మన ఇంటికే వచ్చేసాడు అని అనగానే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. మామ్, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక్కడ కూడా భరత్ ఎలా మాట్లాడాడో తెలుసా? ఆ అవనిని సొంత అక్కనే ఏమండి అని పిలిచాడు. పరాయి దానిలా ఆ అవనిని దూరం పెట్టాడు. అక్క అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దానికి ఆ అవని అయితే కుల్లి ఏడుస్తుంది. మనకి కావాల్సింది అదే కదా మమ్మీ. ఇక ఈ రోజు నుండి భరత్ని నీ గుప్పిట్లో పెట్టుకో. మన ఇంట్లో అడుగు పెట్టిన ఆ భరత్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. మన డాడ్ని మనకి దూరం చేసి నిన్ను నన్ను ఆ అవని మీనాక్షి ఎంతో బాధ పెట్టారు మామ్. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ భరత్ మనకి ఆయుధంలో ఉపయోగపడతాడు అని అనగానే ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా అనుకుంటే ఏంటి పల్లవి, నాకు మాత్రం నా కొడుకు నా ఇంటికి వచ్చాడు. నా కొడుకు నా కళ్ళ ముందే తన భార్యతో ఇంట్లో సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి? నాకు నా కొడుకు ప్రాణంగా పెంచుకున్న నువ్వు ఇద్దరు నా పిల్లలుగానే ఉండాలి అని ఇక రాజేశ్వరి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మామ్, ఏం మాట్లాడవేంటి అని అనగానే, నువ్వు మాట్లాడుతున్నావు కదా పల్లవి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో భరత్ని ఆ మీనాక్షికి దగ్గర కానివ్వను అని అనగానే, అలాగే మామ్, రేపు మన ఇంటికి వస్తాను అని అనగానే, అలాగేనమ్మా అని
రాజేశ్వరి సంతోషపడుతూ ఉంటుంది. మరో పక్క ఇక మీనాక్షి అయితే భరత్ ప్రణతిల కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అక్కడికి వచ్చి, ఏంటి మీనాక్షి ఇంకా గుమ్మంలోనే ఉన్నావేంటి అని అనగానే, ఏమండి భరత్ ప్రణతి ఇద్దరు ఇంటి దగ్గర నుండి ఎప్పుడో బయలుదేరారు అని అవని చెప్పిందండి, కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని మీనాక్షి అంటూ ఉంటే, అదేంటి అవని ఫోన్ చేసి చాలాసేపు అవుతుంటే భరత్ ప్రణతి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? బయట ఎక్కడికైనా వెళ్ళారేమో మీనాక్షి. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా, ఆ అపార్థాలన్నీ తొలగిపోవడానికి ఏదైనా సినిమాకో పార్కుకో వెళ్ళుంటారు, నువ్వు టెన్షన్ పడకు అని అనగానే, అలాగైతే అంతకంటే సంతోషం వేరే ఏముంటుందండి. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా సంతోషంగా కలిసి ఉంటే అంతకంటే నాకేం కావాలి? వాళ్ళు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, కలిసి ఇంటికి వస్తే చాలు అని మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ప్రణతిని భరత్ తీసుకెళ్ళాడు అని అవని అయితే చాలా ప్రశాంతంగా కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అవనిని చూసి, ఈ అవని తన తమ్ముడు తన ఆడపడుచు ప్రణతి ఇద్దరూ కలిసిపోయారని ఇంటికి వెళ్ళిపోయారు అని చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది, వెళ్ళి చిన్న షాక్ ఇద్దాం అని పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్తుంది. అవని ప్రశాంతంగా ఉండడం చూసి, ఏంటి రిలాక్స్గా కాఫీ తాగుతున్నావా అని అనగానే, నేను ప్రశాంతంగా ఉండడం చూడలేకపోతున్నావా అని అంటూ ఉంటే, అరే అలా ఎందుకు అనుకుంటాను, అన్నట్టు నువ్వు ఇంత రిలాక్స్గా ఉండడానికి కారణం మీ తమ్ముడు ప్రణతిని కాపురానికి తీసుకొని మీ ఇంటికి వెళ్ళాడనే అని అంటూ ఉంటే, అవును, ప్రణతి జీవితం ఎలా ఉంటుందో, మళ్ళీ మా తమ్ముడు ప్రణతిని అర్థం చేసుకుంటాడో లేదో అని చాలా కంగారు పడ్డాను, కానీ వాడు అవేవి మనసులో పెట్టుకోకుండా తన భార్యని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అని అవని మాట్లాడుతూ ఉంటే, ఇక పల్లవి, ఏంటి ఇప్పుడు మీ తమ్ముడు తన భార్యని తీసుకొని మీ ఇంటికి వెళ్ళాడు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, అవని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మీ తమ్ముడు ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళలేదు, మా ఇంటికి వెళ్ళాడు అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? మా తమ్ముడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాడు అని అనగానే, అవును, కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి మీ తమ్ముడు వచ్చాడేమో అడుగు అని అంటూ ఉంటే అవని అయితే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మీనాక్షికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అవని అని అనగానే, అమ్మ భరత్ ప్రణతిలు ఇంకా ఇంటికి రాలేదా అని అంటూ ఉంటే, లేదమ్మా, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను, భరత్ ప్రణతి ఇంకా ఇంటికి రాలేరు అని అంటూ ఉంటే ఇక అవని అయితే షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని అంటూ ఉంటే, అదేనమ్మా, మేము అదే అనుకున్నాము, కానీ ఇద్దరూ కలిసి సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళారేమోనని మీ నాన్నగారు చెప్పారమ్మా, నేను కూడా అదే నిజం అనుకొని ఇక్కడే ఉండిపోయాను అని అంటూ ఉంటే అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్తే అమ్మ తట్టుకోలేదు, అసలు నిజంగానే భరత్ రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి అని ఇక మీనాక్షితో, అమ్మ నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత అవని వెంటనే రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అని అంటుంది. అప్పుడు అవని, పిన్ని, పల్లవి చెప్తుంది నిజమేనా? భరత్ ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వచ్చాడా అని అనగానే ఇక రాజేశ్వరి, అవును, నా కొడుకు నా కోడలు మా ఇంటికే వచ్చారు, వాళ్ళు ఈ ఇంట్లోనే దర్జాగా సంతోషంగా ఉంటారు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? భరత్ని ఇలా అర్ధాంతరంగా దూరం చేస్తే మా అమ్మ ఏమైపోవాలనుకున్నారు? భరత్ లేకుండా
మా అమ్మ ఉండలేదు పిన్ని అని అవని మాట్లాడుతూ ఉంటే, అవన్నీ నాకు తెలీదు అవని, నా భర్తని నా నుండి దూరం చేశారు. భర్త లేక ఇటు నా కన్న కొడుకు నాతో లేక నేనేమైపోవాలి? భర్త ఎలాగో నా దగ్గరికి రాడని అర్థమైపోయింది. అందుకే నా కొడుకు నా కోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. వాడు ఈ ఇంట్లోనే సంతోషంగా విలాసంగా బ్రతుకుతాడు అని రాజేశ్వరి చెప్తూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. వద్దు పిన్ని, చాలా తప్పు చేస్తున్నావు. భరత్కి మీరే నచ్చజెప్పి ఎలాగైనా వాణ్ణి మా ఇంటికి పంపించండి. మా అమ్మ తట్టుకోలేదు పిన్ని అని బ్రతిమలాడుతుంటే కూడా ఇక రాజేశ్వరి, చూడు, నాకు ఎవరి గురించి సంబంధం లేదు, నాకు నా పిల్లలు ముఖ్యం, ఇంకేం మాట్లాడకు అని రాజేశ్వరి ఫోన్ కట్ చేస్తుంది. రాజేశ్వరి అలా మాట్లాడేసరికే అవని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్కి అనుమానం వస్తుంది. ఇదేంటి ఇంకా భరత్ ప్రణతి ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి ఇక చక్రధర్ అయితే భరత్కి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు అని అంటాడు. ఇక చక్రధర్, ఏంటి భరత్, నీకోసం ప్రణతి కోసం మీ అమ్మ నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక భరత్, నేను మా అమ్మ దగ్గరికి వచ్చేసాం అని అంటాడు. అది విని చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చక్రధర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే మీనాక్షి వచ్చి వింటూ ఉంటుంది. ఇక చక్రధర్, ఏంటి భరత్, మీ అమ్మ ఇక్కడుంటే అమ్మ దగ్గరికి వెళ్ళానంటావేంటి అని అనగానే, నేనొచ్చింది రాజేశ్వరి అమ్మ దగ్గరికి వచ్చేసాను అని అంటాడు. అది విని చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, రాజేశ్వరి దగ్గరికి వెళ్ళావా? ఎందుకు భరత్ అని అనగానే, ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అందుకే మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది. ఇక నేను ప్రణతి ఇక్కడే ఉంటాము అని భరత్ చెప్పగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. భరత్ వెంటనే కాల్ కట్ చేయగానే చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి, ఏంటండి భరత్ ఏమంటున్నాడు అని అనగానే ఇక చక్రధర్, భరత్ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాడంట మీనాక్షి అని అంటాడు. అది విని మీనాక్షి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మన భరత్ ఆ రాజేశ్వరి ఇంటికి ఎందుకు వెళ్తాడు అని అనగానే ఇక చక్రధర్ మనసులో రాజేశ్వరి అనుకున్నది సాధించిందన్నమాట అని చూస్తూ ఉంటాడు. ఇక మీనాక్షి అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, వాడు నా ప్రాణం అండి, చిన్నప్పటి నుండి వాణ్ణి నా ప్రాణంలో చూసుకున్నాను. అలాంటి వాడు ఈ అమ్మని కాదని ఎలా వెళ్తాడండి? భరత్ లేకుండా నేను ఎలా ఉండాలి అని మీనాక్షి అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మీనాక్షికి గుండెల్లో నొప్పి మొదలవుతుంది. తన గుండెని పట్టుకొని అక్కడే కుప్పకూలి పడిపోతుంది. అది చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీనాక్షి, మీనాక్షి అని మీనాక్షిని లేపుతూ ఉంటాడు. కానీ మీనాక్షికి స్పృహ రాకపోవడంతో చక్రధర్ వెంటనే ఆటోలో మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్లు మీనాక్షికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే చక్రధర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం వెంటనే అవనికి చెప్పాలి అని ఇక చక్రధర్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే అవని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అని అంటుంది. ఇక చక్రధర్, అమ్మ అవని, కొంప మునిగిందమ్మా అని అనగానే ఏమైంది నాన్న అని కంగారు పడుతుంది. అప్పుడు చక్రధర్, భరత్ రాజేశ్వరి ఇంటికి వెళ్ళాడని తెలిసి మీనాక్షి గుండెపోటుతో కుప్ప కూలిందమ్మా అని అనగానే ఈ కవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏమంటున్నారు మీరు అని అనగానే, అవునమ్మా, నాకు చాలా భయంగా ఉంది. మీనాక్షికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అనగానే ఈ కవని అయితే షాక్ అయిపోతుంది. నాన్న, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని అవని ఫోన్ కట్ చేస్తుంది. అవని ఏడుస్తూ ఉంటే ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అక్షయ్,
ఏంటవని ఏమైంది అని అంటూ ఉంటే, ఏమండి మా అమ్మ గుండెపోటుతో కింద పడిపోయిందంటండి అని చెప్పగానే అక్షయ్, పార్వతి, కమల్ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడే ఉండే రాజేంద్ర ఇదంతా చూస్తూ ఉంటాడు. జరిగే విషయాలన్నీ రాజేంద్రకి అర్థమవుతాయి, కానీ తను తిరిగి రెస్పాండ్ అవ్వలేకపోతాడు. ఇక అవని అయితే కుల్లి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్షయ్, పార్వతి అవనికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక అక్షయ్, అవని పద, మీ అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అని అవనిని తీసుకొని హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరగానే పార్వతి, కమల్లు కూడా మీనాక్షి ఎలా ఉందో అని టెన్షన్లో అందరూ కూడా అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్రకి అన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. భరత్ మాట్లాడిన మాటలు, రాజేశ్వరి చేసే పనులు అవన్నీ కూడా రాజేంద్రకి గుర్తొస్తూ ఉంటాయి. ఇక కోపంతో ఒక్కసారిగా రాజేంద్రలో చలనం మొదలవుతుంది. ఇక ఒక్కసారిగా తన కాళ్ళతో తానే నిల్చుంటాడు. రాజేంద్ర, భరత్లు చేసే అరాచకాలన్నీ కూడా రాజేంద్రకి అర్థమైపోతాయి. ఇక వెంటనే రాజేంద్ర ఆవేశంగా రాజేశ్వరి ఇంటికే వెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి రాజేశ్వరి, భరత్ అని పిలుస్తూ ఉంటే ఇక రాజేశ్వరి, భానుమతి, భరత్, ప్రణతిలు అందరూ హాల్లోకి వస్తారు. రాజేంద్ర మామూలు మనిషి అవ్వడం చూసి ఇక రాజేశ్వరి, ప్రణతిలైతే చాలా సంతోషపడతారు. అన్నయ్య, నువ్వు మామూలు మనిషి అయ్యావా? కోమాలో నుండి బయటికి వచ్చావా అని ఇక రాజేశ్వరి సంతోషపడుతూ ఉంటే ప్రణతి కూడా, నాన్న మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తామని అనుకోలేము అని ప్రణతి కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేశ్వరి, అమ్మ ప్రణతి నువ్వు ఆగమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక భరత్తో, భరత్ అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? మీ అమ్మని కాదని ఈ రాజేశ్వరి దగ్గరికి వచ్చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, భరత్లు షాక్ అయిపోతారు. ఇక అప్పుడే రాజేశ్వరి, అన్నయ్య అది నీకు సంబంధం లేని విషయం. భరత్కి అక్కడ ఉండాలనిపించలేదు, అందుకే వాళ్ళని కాదని నా ఇంటికి వచ్చాడు. భరత్ని కూడా నా సొంత కొడుకులాగే చూసుకుంటున్నాను అని రాజేశ్వరి అంటూ ఉంటే, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా రాజేశ్వరి? తల్లి కొడుకులని విడదీసి ఏం చేయాలనుకుంటున్నావు? నీకైనా బుద్ధుండాలి కదా భరత్. మీనాక్షి మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని పెంచుకుంది, ప్రాణంలా చూసుకుంది. అలాంటి అమ్మని కాదని నిన్న కాక మొన్న విలాసాలు అలవాటు చేసిన ఈ రాజేశ్వరి దగ్గరికి వచ్చేస్తావా? నువ్వు దూరం అయ్యావని అక్కడ మీ అమ్మ గుండెపోటుతో కుప్ప కూలిపోయింది, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది అని అనగానే ఇక రాజేశ్వరి, ప్రణతి, భరత్లు షాక్ అయిపోతారు. నువ్వు వెళ్ళకపోతే అక్కడ మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, మర్యాదగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని అనగానే ఇక ప్రణతి అయితే, పద భరత్, అత్తయ్యకి గుండెపోటు వచ్చిందంట, పద అని అంటూ ఉంటే ఇక భరత్, నేను ఎక్కడికి రాను అని అంటాడు. అది విని ప్రణతి, రాజేంద్ర షాక్ అయిపోతారు. అదంతా మా అక్క అక్షయ్ బావ మా అమ్మతో ఆడిస్తున్న నాటకం. అయినా మా అమ్మకి గుండెపోటు రావడం ఏంటి? అలా అయితే నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను అని మా అక్క, మా అవని అక్క, అక్షయ్ బావ ఇదంతా చేస్తున్నారు అని అనగానే రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా భరత్ చెంప పగలగొడతాడు. ఇంకొకసారి నా కొడుకు, కోడలు గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఏం తెలుసు నా కొడుకు గురించి, నా కోడలు గురించి అని ఇక రాజేంద్ర భరత్కి గడ్డి పెడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.